గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంపీగా టికెట్ వచ్చినట్టుంది, తిరుగుతున్నట్టున్నారు. నేను చెప్పాము. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ప్రచారం చేస్తున్నప్పుడు అన్నాను, నేను ప్రజలందరితో అన్నాను, ప్రజలందరికీ కూడా గుర్తే విషయం. జీవన్ రెడ్డి అంకుల్ గారు తిరుగుతున్నారు కానీ ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది, ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నారు. పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తా అంటారని అప్పుడు నేను చెప్పిన. ఇప్పుడు నిజంగానే అది జరిగింది. ఇప్పుడు ఎంపీ ఓడిపోతే కూడా మళ్ళీ మినిస్ట్రీ తెచ్చుకుంటారు. పెద్ద బాధపడే విషయం ఏం లేదు, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే అన్నీ నాకే కావాలని అనుకుంటున్నారు జీవన్ రెడ్డి అంకుల్ గారు. సరే, మీరు అనుకున్నారో అది మీ పర్సనల్ విషయం, మీ పార్టీ విషయం. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి అంకుల్ గారు, మీరు ఈ మధ్య పసుపు బోర్డు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, నోరు పారేసుకుంటున్నారు. పసుపు బోర్డు వస్తుందా పోతుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి మీరు విద్యావంతులే కదా, ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా, మీకు ఆ మాత్రం కూడా తెలియదా? గెజిట్ గురించి తెలియదా? ఇగో రాజపత్రం మేము చూపిస్తున్నాం. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం, బాండ్ రాసిచ్చిన ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు. ఇక దానికి సంబంధించినటువంటి గెజిట్ రాజపత్రం మీకు డౌట్ ఉంటే పంపిస్తాను, చదువుకోండి. తెలిసి కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మభ్యపెట్టేలా చూడకండి. ఎందుకంటే ఆల్రెడీ పసుపు బోర్డుకు గెజిట్ వచ్చింది. నేషనల్ పసుపు బోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు. స్వయాన మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్కి వచ్చి. మరి మీ అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా చూసిండ్రు. మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవింద్ అన్న గారు ఈ రోజున క్వింటాల్కి పసుపు ధర ఎంత ఉంది? 20,000 దాటింది. అవునా? అది కూడా తెలుసు. పసుపు రైతుల కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. పసుపోటు సెంటర్స్, పసుపు ఎక్కడెక్కడైతే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి. నేషనల్ పసుపోటే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి. మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్కి 20,000 దాటింది. అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు. పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి, నిప్పులు చెరుక్కుంటున్నట్టున్నారు మీ కళ్ళల్లో జీవన్ రెడ్డి అంకుల్. రైతుల పక్షాన నిలబడతా ఉన్నారు, మరి రైతులు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారు అనుకుంటా. ఇదేనా మీరు చేసేది? అరవింద్ అన్న గారు వచ్చిన తర్వాత వారు వచ్చి 4.5 సంవత్సరాలని వారు చెప్తా ఉన్నారు, కానీ వారు నిజంగా వారి పీరియడ్ 3 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ కరోనాలోనే పోయింది. ఆ 3 సంవత్సరాల పీరియడ్లో పసుపు బోర్డు తీసుకొని వచ్చిండ్రు. మ్యాంగో రైతుల కోసం కిసాన్ రైలు వేయించిండ్రు. ఆర్ఓబీలు గతంలో నిజామాబాద్లో గంజ్ ఏరియాలో ఒక ఆర్ఓబీ ఉండేది. గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వారి తండ్రి గారు శ్రీనివాస్ గారు 1989, 1994 పీరియడ్లో ఆర్ఓబీ ఒకటి కట్టించిండ్రు. ఇప్పుడు వారు వచ్చిన తర్వాత 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ వారి హయాంలో జరుగుతున్నాయి. ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి, గోవింద్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్ఓబీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రజలకు అందుబాటులో ఉంది. అందుబాటులో ఉంది ఒకటి. అదేవిధంగా నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కళ మాధవ్ నగర్ ఆర్ఓబీ, అది కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా అది మాత్రమే కాదు, ఆర్మూర్ మామిడిపల్లి హైవేలో ఉన్నటువంటి ఆర్ఓబీ ఇంకో 1 నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది. అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు నేను చెప్పిన నిజామాబాద్లో ఉన్నటువంటి మాధవ్ నగర్ ఆర్ఓబీ, అది రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేట్ అవ్వడం వల్ల ఇప్పటికి ఆలస్యమైంది, కానీ ఇప్పటికి ప్రారంభించబడే పరిస్థితి. ఇవి కాక అర్సపల్లిలో ఒక ఆర్ఓబీ ఉంది, బోధన్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది, జానకంపేట దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబీ ఉంది. ఇవన్నీ కూడా ఈ 6 ఆర్ఓబీలు, ఒక ఆర్ఓబీ పూర్తిగా మాధవనగర్ తప్ప మిగతావన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబడి ఉన్నాయి. మాధవనగర్ ఆర్ఓబీ కూడా 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం ఉంది వాటా. అసలు మీ హయాంలో, సరే మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో జగిత్యాల్లో, నేను మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ మాట్లాడలేను, మరి జగిత్యాల్లో ఒక్క ఆర్ఓబీ అయినా కట్టిందా? ఒక్క ఆర్ఓబీ అయినా నిర్మించిందా? సరే, అంతెందుకు, మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగిత్యాల జిల్లాలో ఒక వర్గంలో ఒక్క మచ్చుతునకైనా ఉందా? మీ మార్క్ ఒక్కటైనా ఉందా? మీరు సాధించింది ఒక్కటి చెప్పండి.